ఫ్రీగా అంటే మినిమమ్ ఫీజు లేకపోతే నా వెనకాల చాలామంది, కానీ అప్పుడు కూడా నేను నైట్స్ అందరు పడుకున్నాక నైట్స్ కూర్చొని ఎంబ్రాయిడరీస్ చేయడము. 9 గంటల్లో 108 చేశాను. నా ఫస్ట్ వరల్డ్ రికార్డ్ అదనమాట, హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. నమస్తే, వెల్కమ్ టు దూసరి మీడియా. నేను నీలిమ, జర్నలిస్ట్. ఇవాళ మనతో ఒక అక్క ఉన్నారు. ఆవిడ పెయింటింగ్లో వివిధ రకాల అవార్డ్స్ తీసుకుంటూ చాలా గొప్పగా రాణిస్తున్నారు. ఆవిడ ఇంటికి వస్తే మనం ఒక మ్యూజియమా లేదా ఇల్లు అనే కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. సో ఆవిడ అవార్డ్స్తో పాటు పెయింటింగ్స్తో ఆవిడ ఇల్లు మొత్తం ఒక పంటలా ఉంది. అదేంటో చూద్దాము. ప్లస్ ఆ అక్కతోనే మాట్లాడి ఆ అక్క మాటల్లోనే విందాం. ఓకే, నమస్తే. నమస్తే. బాగున్నాను అక్క, ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ ఫైన్, గుడ్. సో అక్క, ఇవాళ చాలామంది చాలా ఆర్ట్స్ చేస్తుంటారు, వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అనేది ఇప్పుడు మనం చాలా వింటున్నాం. కానీ మీరు అప్పట్లోనే అది నమ్మినట్టున్నారు, అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఇదేమో పక్షి గుడ్డు. అవును, మామూలుగా చిన్న చిన్న గుడ్లు అవన్నీ మనం చూస్తుంటాం రెగ్యులర్గా. ఇవైతే చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనం. సో ఇదేంటి అసలు, ఎందుకు దీని మీద మీకు ఆర్ట్ చేయాలనిపించింది? దీని గురించి ఒక స్టోరీ ఏంటంటే, మా ఫామ్ ఉండేది ఒకప్పుడు. మా ఫామ్ ఉండేది. సో అందులో మనం 41 days ఇంక్యుబేటర్లో ఎగ్స్ పెట్టిన తర్వాత కొన్ని వేస్ట్ అయిపోతాయి. చిక్స్ బయటకి రాని ఉంటాయి కదా, అవన్నీ ఒక సైడ్కి పడేస్తారు. వాటికి థింగ్స్ అంటే స్వైప్ చేసి పక్కన పడేస్తారు. అందులోంచి కొన్ని ఎగ్స్ తీసుకొని, అప్పుడు కూడా చాలా దొరికేవేమో, అంటే నాకు ఇంటి నిండా ఎందుకు పెట్టుకుంటాం ఇవన్నీ అని ఇంట్లో జనరల్ గా చెత్త అంతా ఎందుకు అని అంటుంటారు కదా. సో నేను బెస్ట్ ఇప్పుడు అదే వరల్డ్ రికార్డ్స్ తెచ్చి పెట్టింది. సో నేను ఏం చేశానంటే ఆ ఎగ్స్ తీసుకొని అంటే పోక్ చేసి ఆ వేస్ట్ అంతా తీసేసి అక్కడే క్లీన్ చేయించుకొని ఇంటికి తెచ్చుకొని కొన్ని రోజులు అయిన తర్వాత పోస్టర్ కలర్స్ ఉంటాయి కదా, పోక్ చేసి వేస్ట్ అంతా తీసేసాను. క్లీన్ చేసేసుకొని మళ్ళీ డ్రై చేసుకున్నాక నేను వర్క్ స్టార్ట్ చేసా. పోస్టర్ కలర్స్ తో చేశాను. దేంతో చేయాలో కూడా నాకు ఐడియా రాలేదు. అసలు చేద్దాం, అసలు వస్తుందా రాదా దానిపైన అనేది టెస్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏది ప్లెయిన్ గా కనిపిస్తే దానిపైన ఏదో ఒకటి చేయాలి, అదొకటి కాన్సెప్ట్ నాది చిన్నప్పటి నుంచి. అంటే ప్లెయిన్ గా ఏది కనిపించదు. మా డాడీ ఒక జోక్ ఏంటంటే, బాల్ హెడ్ కనిపిస్తున్న దాన్ని కూడా వదిలిపెట్టమ్మా, దానిపైన కూడా చేస్తావని చిన్నప్పుడు అంటూ ఉండేవాళ్ళు. సో అట్లాంటి నుంచే అది ఇదైతే స్కిల్డ్ వర్క్ అన్నమాట. పోస్టర్ కలర్స్ వేసిన తర్వాత నీళ్లు పడితే పోతుంది కదా అని చెప్పి మళ్ళీ అక్రిలిక్స్ కలర్స్, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ పైన వేసే పెయింట్స్, సో దాంతో ట్రై చేస్తే బాగుంది. సో దీంతో చేద్దామని చెప్పి కంటిన్యూగా 30 eggs చేశాను. చేసి వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. ఇలాంటివి 30 చేసి వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. అంటే ఒకసారి చెప్పారు నాగేశ్వరరావు సార్ అని చెప్పి, సార్ మీకు వరల్డ్ రికార్డ్ వస్తుంది, మీరు అప్లై చేయండి అంటే, వాళ్ళు కూడా ఆర్గనైజర్స్ కూడా ఇంటికి వచ్చి చూశారు. చూసి వాళ్ళు 2-3 times వచ్చారు. వచ్చి ఇలా ఏమంటారు, ఎగ్ ఒరిజినల్ కాదని చెప్పి చెక్ చేసి మళ్ళీ ఇంకా కొన్ని చేయండి, చేసిన తర్వాత మళ్ళీ వచ్చాక అప్పుడు కన్ఫర్మ్ చేస్తామంటే మళ్ళీ ఇంకా కొన్ని చేశాక కన్ఫర్మ్డ్ అనమాట. ఇంకా అది ఎవరు చేయలేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు వన్ అండ్ ఓన్లీ అక్క అనొచ్చు, ఏకైక స్కిల్డ్. సో ఈమో ఎగ్స్ కి మీ స్పెషాలిటీ అంటే ఇది అనమాట. సో అక్క అలాగే మళ్ళీ దీంట్లో 30 తర్వాత ఇంకా 20 చేసి నా వరల్డ్ రికార్డ్ నేనే బ్రేక్ చేసుకున్నాను. 30 తర్వాత 20, సో టోటల్ 50 చేసి నా వరల్డ్ రికార్డ్ నేనే బ్రేక్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇవి ఎక్కడ దొరకట్లేదు. ఇప్పుడు ఉన్నారా అంటే ఈ ఆర్ట్ చేసేవాళ్ళంటే, ఈమో ఎగ్స్ పైన చేసేవాళ్ళంటే, మీకంటే ఫామ్ ఉంది కాబట్టి మీకు ఐడియా వచ్చింది. అసలు దొరకట్లేదు, ఎక్కడ కూడా ఎగ్స్ దొరకట్లేదు, అసలు ఎక్కడ లేవు. ఆలోచన కూడా లేదు, అసలు లేదు. నాకు కావాలంటే కూడా ఇంకా దొరకట్లేదు. నేను ఇంకా చేద్దామంటే కూడా
సో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో ట్రై చేస్తే కూడా లేవు పక్షులన్నీ ఇప్పుడు ఇక్కడ జూలో రెండు కొన్ని ఉన్నాయేమో అంతే, వాళ్ళు మనకి ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఇవ్వరు, మనకి ఫామ్ కాబట్టి అప్పుడు నాకేదో మీకు వచ్చిన ఆలోచన ఎందుకు వేస్ట్ గా పడేయాలి అని దాన్ని బెస్ట్ గా చేశారు. అండ్ రికార్డ్స్ కూడా జాతీయ అంతర్జాతీయ రికార్డ్స్ అన్ని మీరు సంపాదించుకున్నారు. సో మన హైదరాబాద్లో ఇలాంటి స్కిల్డ్ వాళ్ళు ఉన్నారు అంటే ఇట్స్ గుడ్. అండ్ అక్క అలాగే మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ కూడా మీరు సంపాదించుకున్నారు కదా. సో ఓన్లీ ఇది ఒక్కటేనా లేకపోతే వేరే వేరే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి నాకు? ఎలాగంటే పిస్తా షెల్స్ ఉంటాయి కదా, మనం తిని పడేస్తాం జనరల్ గా. ఇప్పుడంటే దాని మీద క్రాఫ్ట్స్ చాలా వచ్చాయి. 2013-14లోనే అప్పుడు నేను చేసిన వర్క్స్ అవన్నీ. యోగా చేశాను ఫస్ట్, వాటిపైన యోగా కొన్ని ఆసనాలు ఉంటాయి కదా, పోస్టర్స్ అవన్నీ చేశాను చిన్నగా. తర్వాత మెల్లిగా సీనరీస్ చేశాను దానిపైన, మినియేచర్ వర్క్ మెల్లిగా. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు పిస్తా షెల్ అంటే దాని చాలా చిన్నది 1 ఇంచ్ ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. దాంట్లో యోగా ఆసనాలవి మీరు వేసారు పెయింటింగ్ వేసా విత్ బ్లాక్ కలర్ మొత్తం. దాని తర్వాత మెల్లిగా సీనరీస్ వేసా, చిన్న చిన్న సీనరీస్, ఫ్లవర్స్ వేసా. తర్వాత వినాయకుడిని వేసా మామూలుగా. వేసిన తర్వాత అదే పీరియడ్ లో వినాయక చవితి నవరాత్రులు అది ఉంటాయి కదా, సో అవి వచ్చాయి. 11 days మనం పూజలు చేస్తాం కదా, ఆ పీరియడ్ అనమాట. సో వినాయకుడిని వేసాను, వేస్తే బాగుంటుందని. కంటిన్యూగా నాకు తెలియకుండానే 1 by 1 వస్తూ ఉంది. స్టార్ట్ చేస్తుంటే సీజన్ వైజ్ గా, అంటే ఈ కాలంలో వినాయక చవితి కాబట్టి వినాయక నవరాత్రుల్లో అలా చేశారు. దుర్గామాత ఏమైనా చేశారు అలా? దుర్గామాతది కూడా ఉంది అందులోనే, అంటే ఒక పార్ట్ 1-2 అలా చేశాను అంతేకాని ఒక సిరీస్ లాగా ఏం చేయలేదు. సో అట్లా 108 చేశాను విదిన్ 9 hours లో. పిస్తా షెల్స్ పైన విదిన్ 9 hours చేశాను. 9 గంటల్లో 108 చేశాను. కలర్ కాంబినేషన్స్ వేరు, డిజైన్ దేనికైతే వేస్తానో అన్ని వేరువేరుగా చేశాను. కాంపిటీషన్ కాదు, జస్ట్ మామూలుగా హోమ్ ఇంట్లో కూర్చొని చేశాను. మామూలుగా నేను ఇంట్లో కూర్చొని టైం సెట్ చేసుకొని 9 గంటల్లో చేశాను. ఒక్కొక్కటి 5 minutes 8 minutes 2 minutes అట్లాగా అనమాట, డిపెండ్ ఆన్ వర్క్. సో అందులోనే ఒక పిస్తాలో స్టార్టింగ్ శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి 4 ఉంటారు ఒక పిస్తా షెల్ పైన. ఓకే, అవి చూడొచ్చా మేము? చూడొచ్చు, తర్వాత చూపిస్తాను మీకు. మొత్తం ఫ్రేమ్ లో చేసి ఉన్నాయి, అవి చూపిస్తాను. అయితే అక్క, ఈ ఆర్ట్కి అయితే మీరు ఏదైతే చెప్తున్నారో నవరాత్రులకి, అంటే వినాయక నవరాత్రులకి మీరు చేసిన థీమ్ అనుకోవచ్చు, ఒక సిరీస్ లాగా చేసాము అని అంటున్నారు. ప్లస్ అలాగే నేను విన్నది ఏంటంటే నటరాజ భంగిమలు కూడా చేశారు అని. 108 నటరాజ భంగిమలు ప్లస్ అబ్దుల్ కలాం గారివి కూడా వేశారు. సో అంటే అలా అంటే ఈ దేవుళ్ళవి అని అంటే అది ఇన్బిల్ట్ ఉంటుంది మనకి తెలుగు వాళ్ళకి కాబట్టి, మరి అబ్దుల్ కలాం గారిది ఎందుకు వేయాలంటే? ఆయన చనిపోయిన నాటికి 84 years. అంటే ఆయన అంటే నాకు బాగా ఇష్టం. అంటే ఆయన చాలా కష్టపడి బాగా పైకి వచ్చిన వ్యక్తి, అంటే ఒక ఇన్స్పైర్ పర్సన్ కదా. సో అది ఆయన చనిపోయినట్టు 84 years కదా. 84 పోర్ట్రేట్స్ ఒక ఎగ్ పైన చేసి చెప్తాం, దానికి కూడా వరల్డ్ కార్డ్ వస్తుంది నాకు. సో మన నేషనల్ ఫ్లాగ్ వచ్చి 3 colors కదా, ఆరెంజ్, అది వేసాను. వేసిన తర్వాత అబ్దుల్ కలాం పోర్ట్రేట్స్ 84 వేసాను అందులో. ఆయన ప్రొఫెషనల్ ఏంటి, రాకెట్ అంటే స్పేస్ కి సంబంధించి కదా, ఆ రాకెట్ అది వేసాను అందులో. సో అది కూడా వరల్డ్ రికార్డ్ కాన్సెప్ట్. అబ్దుల్ కలాం గారివే పోర్ట్రేట్స్ 84 పోర్ట్రేట్స్ వేసాను. ఓకే, అవి కూడా మాకు ఒకసారి చూపించాను, అంటే ఎలాంటి పోస్టర్స్ చేశారు అనేది. పోర్ట్రేట్స్ ఓన్లీ ఫేస్ వర్క్ చేశాను. అదంటే అన్ఫినిష్డ్ వర్క్, అది నాకు చేయడానికి టైం దొరకట్లేదు. అది స్టార్ట్ చేసి కూడా వెరీ లాంగ్ బ్యాక్. సో అది కంప్లీట్ చేశాక నేను వరల్డ్ రికార్డ్ తీసుకున్నా, అప్పుడు మళ్ళీ ఛానల్ కి మనకి ఇంకొకసారి ఉంది అనమాట ఇంటర్వ్యూ. అయితే ఇన్ని రికార్డ్స్ సాధించిన మీకు గురువే లేరంట? అవునండి. అసలు గురువు లేకుండా, అంటే మామూలుగా గురువుని పెట్టి ఇప్పుడున్న జనరేషన్కి కానీ ఇంతకు ముందున్న జనరేషన్కి కూడా కానీ టీచర్ని పెట్టి అన్ని నేర్పించినా కానీ ఇన్ని రికార్డ్స్ రావు. సో మీరు ఎలా సాధించారు? ఏంటి మీకున్న ఇన్స్పిరేషన్, ఆస్పిరేషన్, గోల్ ఏంటి అసలు? ఇన్స్పిరేషన్ అంటే నా వర్క్స్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు ఇది వరల్డ్ రికార్డ్ వస్తుందని కూడా నాకు తెలియదు అసలు. యాక్చువల్లీ దేనికి కూడా వరల్డ్ రికార్డ్ వస్తుందని తెలియదు. కాకపోతే ఒక నాగేశ్వరరావు సార్ ఉన్నారు.
సో సార్ నాకు ఆయన కూడా వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో హీ హ్యాడ్ సమ్ ఐడియా కదా, సో నాకు అది షేర్ చేశారు ఆర్గనైజర్స్ తోటి నాకు చూపించి. సో వీళ్ళు పరిచయం చేశారు, సుమన్ సార్ అండ్ శ్రీకాంత్ సార్ అని, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. నా ఫస్ట్ వరల్డ్ రికార్డ్ అదనమాట, హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. సో వాళ్ళకి ఈము ఎగ్స్ అవన్నీ కూడా ఇంకా వాళ్ళతోనే జర్నీ స్టార్ట్ అయింది నా వరల్డ్ రికార్డ్స్ అన్నీ కూడా. ఓకే, అంటే ఇవి కాకుండా మీరు ఇంకా తంజావూర్, నిర్మల్ పెయింటింగ్స్, కలంకారీ ఇవన్నీ నేర్చుకున్నారా? ఇవి కూడా మీరు శిల్పారామం కూడా నేర్చుకున్నా. ఈ 6 months కోర్స్ ఉంటుంది, నిర్మల్ పెయింటింగ్స్ కానీ, కలంకారీ కానీ, తంజూర్ కానీ. తంజూర్ వచ్చి ఓన్లీ 10 days ప్రోగ్రామ్, అది ఒక బోర్డ్ డే అది చెప్పింది. ఓకే, సో తర్వాత నా సెల్ఫ్ వాటికి సంబంధించి ఏమైనా వేసారా? తంజూరు వర్క్ ఒకటి చేశాను, పెద్దవి అంటే చిన్న చిన్నవి చేసి, అంటే కొన్ని సేల్ అయిపోయి, కొన్ని ఉన్నాయి హాఫ్ ఫినిషింగ్ స్టేజెస్లో, కొన్ని ఉన్నాయి ఇంకా చేయాలి జర్నీ. ఓకే, అయితే అక్క నేను ఇందాక మీ ఇంటికి వచ్చినప్పుడు రాగానే ఒకటి అబ్జర్వ్ చేశాను. మామూలుగా బ్రషెస్ అంటే నాకు తెలిసి మా పాప కూడా ఇస్తుంది, నాకు తెలిసి అంతవరకే చూసాను, చిన్న చిన్నవి మ్యాక్సిమం ఇంత పొడుగు ఉండేవి చూస్తాను. అవును, నాకు ఇక్కడ చాలా పొడుగుది కనిపించింది, చాలా పెద్ద పెయింటింగ్ బ్రష్, బాల్ బ్రష్ లాగా ఉంది. ఇదేంటి ఒకసారి చెప్పరా దీని గురించి? ఇదేంటంటే కర్ణాటకలో నాకు భారత్ కళా సంఘ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు ప్రజెంట్ చేసిన బ్రష్ అనమాట అది. ప్రెసిడెంట్ని చేశారు తెలంగాణ స్టేట్ నుంచి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కుమార్ సార్. ఓకే, అంటే అది బాధ్యత పెరిగిందనే చెప్పాలి దాంతో, అంటే కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి. అంటే ఇది పెయింటింగ్ చేయడానికైనా చేయొచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద ఆర్ట్ వర్క్స్ ఉంటే చేయొచ్చు, అంటే 6 feet 7 feet పెద్ద పెద్ద ఆర్ట్ వర్క్స్ ఉంటాయి కదా, దాంతో ఇవి అంత పెద్ద చేయలేదు, 4x5 వరకు అంతవరకే. ఓకే, ఇంకొకటి కూడా చూసాను బ్రష్, బ్రష్ పైన మీ ఫోటో ఉంది. దీనికి ఏంటంటే 300 వరల్డ్ రికార్డ్స్, 300 వరల్డ్ రికార్డ్స్ అని నా మంచి ఫ్రెండ్, ఒక నాకు టామ్ అండ్ జెర్రీ లాగా రోజు పోట్లాడుకుంటాము, రాహుల్ అని నాకు తమ్ముడు లాగా అనమాట. సో ఆ అబ్బాయి నాకు చేసి ఇచ్చాడు, శ్రీకాకుళంలో ఉంటాడు, ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అనమాట. సో ఆయన అక్క నేను మీకు చేసి ఇస్తాను అని చెప్పి నాకు సర్ప్రైజ్, అన్ని ఇట్లాగే సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తా ఉంటాడు నాకు. సో ఆయన ఇది బ్రష్ పైన 300 వరల్డ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా నా కాన్సెప్ట్స్ కూడా వరల్డ్ రికార్డ్లో వచ్చేలాగా పెయింట్ చేసి ఇచ్చాడు. అదే ఇక్కడ ఇంకోటి చూస్తాను నేను, వరల్డ్ లో శివుడిది ఉంది, అదేంటంటే ఈము ఎగ్ కాన్సెప్ట్ అనమాట అది. సో నెక్స్ట్ పిస్తా షెల్, ఇది పిస్తా షెల్ రికార్డ్ లో. తర్వాత హోల్డర్ లో ఇంకొకటి ఉంది, హోల్డర్ లో అది ఆయిస్టర్స్ కాన్సెప్ట్. సో ఆయిస్టర్స్ అంటే ఇవే కాదు, ఆల్చిప్పలు ఉంటాయి కదా. ఓకే ఓకే, ఆల్చిప్పలు చిన్నవి మన సముద్రంలో అక్కడిక్కడ దొరుకుతుంటాయి కదా. సో నేను కలెక్ట్ చేసుకున్నవి శ్రీశైలంలో అక్కడిక్కడ వెళ్ళినప్పుడు, ఇసుకలో మనకి ఉన్నప్పుడు అక్కడ కలెక్ట్ చేసుకున్నవి నేను దానిపైన వర్క్స్ చేశా. అది ఆయిస్టర్స్ పైన వర్లీ ఆర్ట్ స్టైల్లో 108 నటరాజస్వామి భంగిమలు. ఓకే, అది చేశానమాట. ఓకే, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క భంగిమ. ఓకే, అదే 108 నటరాజస్వామి భంగిమలు ఆయిస్టర్స్ పైన చేశాను. సో దానికి వరల్డ్ రికార్డ్స్ కాన్సెప్ట్. మీరు యూనిక్ అంటే ఎందుకు మీరు అలా ఎంచుకున్నారు? అదేంటి ఎంచుకోవడం కాదు, డిఫరెంట్ థాట్స్, స్పాంటేనియస్ గా కొన్ని థాట్స్ వస్తాయి. నా ఫ్రెండ్స్ కూడా కొన్ని షేర్ చేస్తా ఉంటాను. పెయింటింగ్స్ అనగానే పేపర్స్ పైన, క్యాన్వాస్ల పైన, లేదంటే డ్రాయింగ్ షీట్స్ పైన, పోస్టర్స్ పైన వేస్తారు. కానీ అదే అందుకనే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ సారీ అన్నారు కదా, అందుకని ఇవొకటి, ఆయిస్టర్లు ఒకటి, పిస్తా షెల్స్ ఒకటి, ఇవి మీరు ఎంచుకున్న మీ. ఇంకా 2 కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, అవి రెడీ అవుతున్నాయి. అవి రెడీ అయ్యాక 500 వరల్డ్ రికార్డ్స్ తీసుకోవాలని నా మెయిన్ గోల్ అనమాట. యాజ్ అ ఉమెన్ బీయింగ్ లో 500 రీచ్ అవ్వాలని చెప్పి. సో ఆ 2 కాన్సెప్ట్స్ కూడా యాజ్ సూన్ యాజ్ కంప్లీట్ చేసి రికార్డ్స్కి అప్లై చేయాలి. అయితే ఇప్పుడు మీకు గురువే లేరు అసలు, ఇంకా ఇన్ని రికార్డ్స్ సంపాదించారు, ప్లస్ ఇన్ని మీ ఇంటి నిండా అవే ఉన్నాయి, రికార్డ్సే ఉన్నాయి, పెయింటింగ్సే ఉన్నాయి. ఇది ఒక చిన్న చిన్న మ్యూజియం అనొచ్చేమో, రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్తోని. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది దీనికి? ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంటుంది.
అంటే నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను, వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయరు. ఎలాగంటే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ రైట్ టైంలో చేసి పెట్టేసి రెస్ట్ ఆఫ్ ద టైంలో నాకు నేను టైం తీసుకుంటాను. సో ప్రతి ఉమెన్ దగ్గర అంటే ఏదో ఒకటి టాలెంట్ ఉంటుంది, అది రైట్ టైంలో టైం సద్వినియోగం చేసుకొని సమయపాలన ఉంటే గోల్స్ రీచ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ రికార్డ్స్ ని చూస్తే డెఫినెట్ గా అలా అనుకోవచ్చు, కానీ అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు మీరు అన్నట్టు. అట్ ది సేమ్ టైం స్కిల్ ఉన్న లక్ ఉండదు కొంతమందికి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే అది అవుతుంది కదా. సో ఇప్పుడు ఒకప్పుడు నాకు కూడా ఉండేది కాదు. ఓకే, అంటే జాయింట్ ఫ్యామిలీ నుంచే వచ్చాను నేను. సో అప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా చాలా హెవీ వర్క్స్, కానీ అప్పుడు కూడా నేను నైట్స్ అందరు పడుకున్నాక నైట్స్ కూర్చొని ఎంబ్రాయిడరీస్ చేయడము, లేదంటే ప్రాక్టీస్ అంటే నాకు ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, నైట్స్ కూర్చొని చేయడము, నైట్ అవుట్స్ బాగా నైట్ అవుట్స్ చేశారు అనమాట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు ఇప్పుడు ఈ వర్క్ ఉంది, రాముడు ఒకటి చేయాలి, నైట్స్ కూర్చొని చేయాలి నేను. అంటే నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన తర్వాత వంట చేసి అవునండి, వంట చేసిన తర్వాత ఇంకా భోజనం చేశాక ఇంకా అప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా అది ఎంత లేట్ అవుతుందో కూడా తెలియదు నాకు, కళ్ళు బరువు ఎక్కి స్ట్రెయిన్ అవుతే తప్ప నాకు అది టైం చూసుకుంటే ఏంది 2 అవుతుందో 1:30 అవుతుందో 3 అవుతుందో తెలియదు. సో అప్పుడు మళ్ళీ పొద్దున్న లెగవాలి కదా, సో అప్పుడు ఐ విల్ టేక్ రెస్ట్ అనమాట. సో ఇది మీ ప్యాషనే కాకుండా స్ట్రెస్ బస్టర్ కూడా ఉండొచ్చా? స్ట్రెస్ బర్న్ కూడా అవుతుంది. ఓకే, అయితే అక్క అంటే ఈ ఆర్ట్ ఏదైతే మీరు మీ స్వతహాగా నేర్చుకున్న ఆర్ట్ ఏదైతే ఉందో అది మీ వరకే ఎండ్ అవ్వద్దు అని ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశారు మీరు, కాసల చిత్రకళ అకాడమీ కదా. సో అది అంటే అకాడమీ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? నేను మల్కాజ్గిరి ఉండేదాన్ని ఒకప్పుడు, మా 97లో అక్కడ ఉన్నాం. 97 నుంచి నా ఫ్రీ టైం అంటే ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి డాడీ మోటివేషన్ అనుకోవచ్చు, టైం సద్వినియోగం చేసుకోవాలని చిన్నప్పటి నుంచి మాకు బ్రెయిన్లో ఫీడ్. సో అదొకటి ప్లస్. అప్పుడు ఒక స్కూల్ అంటే ఇంట్లో నా ఫ్రెండ్స్ వచ్చారు ఒకప్పుడు, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మీ ఏదో వేసుకునే చూపిస్తాం కదా ఇలాగ, అట్లా చూపించండి, వేస్తుంటారు కదా మీరు, చూపించండి కొన్ని ఆర్ట్స్ పెట్టుకుంటే చూపించడం జరిగింది. మా పిల్లలకి చెప్పండి మీ ఆర్ట్ మీ దగ్గరే పెట్టుకుంటారా అన్న దానికి నాకు వాళ్ళ పిల్లలే వచ్చేవాళ్ళు. సో అలాగా ఒకళ్ళిద్దరు వచ్చారు. తర్వాత ఇంకా మళ్ళీ 30-40 మెంబర్స్ వరకు కూడా ఇంట్లో సమ్మర్ అంతా వచ్చేవాళ్ళు, ఇల్లు సరిపోయేది కదా అంతా చేసేదాన్ని, రెగ్యులర్ కూడా చెప్పేదాన్ని అప్పుడు. సో ఆ జర్నీ అలాగా ఇన్స్టిట్యూట్ పెట్టడం దేనికంటే కరోనా టైంలోనే పెట్టాను. అంతకంటే ముందే ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటంటే తర్వాత నాకు ఒక కాంటాక్ట్ దొరికింది, దాని త్రూ ఇన్స్టిట్యూట్ రిజిస్టర్ చేశాను. చేసి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఇన్స్టిట్యూట్ నుంచి ఏదో ఒకటి చేస్తున్నాను కార్యక్రమాలు. అంటే పిల్లలకి అంటే వేరే ఏజ్ గ్రూప్ లేడీస్ కానీ ప్రజెంట్ పిల్లలే. నాకు మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు కూడా వచ్చారు. ఓన్లీ అంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా చేస్తారా? ఓన్లీ ఇలాంటివేనా? ఫ్యాబ్రిక్ చేస్తాను, ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పోస్టర్స్, ఎవ్రీథింగ్, ఎవ్రీ మీడియం ఐ యూజ్. సో అన్ని రకాల పెయింటింగ్స్ మీరు మీ అంతటా మీరే నేర్చేసుకొని ఇంకా ఆ విద్యని ఆ కళని ఇంకా పంచాలని ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఏమైనా కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారా పిల్లలు? నా ఇన్స్టిట్యూట్ నుంచి యూత్ స్కిల్స్ డే అని ఒకటి పెట్టాను. సో వర్క్ షాప్స్ కూడా తెలంగాణ ఫెస్టివల్స్ అని చెప్పి 2-3 టైమ్స్ పెట్టినట్టున్నాను. తర్వాత రామాయణం సీజన్ 1, సీజన్ 2 చేశాను. ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే అయోధ్య టెంపుల్ అవుతోంది కదా అయోధ్యలో. సో అప్పుడు ఆ థాట్ అంటే అందరి మైండ్లో కూడా రాముడు ఉండాలి అని చెప్పి ఆ చిన్న అంటే నా ఇన్స్టిట్యూట్ నుంచి ఉడతా భక్తి లాగా అది మొదలైంది. ఇంకా అప్పుడు 650 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు త్రూ ఆల్ ఓవర్ ఇండియా, ప్లస్ కొన్ని కంట్రీస్ నుంచి కూడా. నా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు ఆ పోస్టర్ వైరల్ చేయడానికి. అండ్ ఇప్పుడు సెకండ్ సీజన్ 2 2270 పార్టిసిపెంట్స్ వచ్చారు రామ భక్తులు. అప్పుడు ఫస్ట్ 650 ఫస్ట్ సీజన్ 1లో, సీజన్ 2లో 2270 రామ భక్తులు నాకు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు. అంటే ఇది కంటిన్యూ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ 5 కంట్రీస్. ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ 5 కంట్రీస్. సో మీరు ఎలా అప్రోచ్ అయ్యారంటే కంట్రీస్ కి? లేదు, నా పోస్టరే ఫ్రెండ్స్ అలా వైరల్ అయిపోయింది. డిజిటల్ మార్కెటింగ్ కూడా చేసేసారు అనమాట మీ ఆర్ట్ ని. అంటే ఇప్పుడు ఉన్నది ఒక హౌస్ వైఫ్ ఎట్లాగంటే నాకు ఆర్ట్ రాదు, కానీ నాకు చెయ్యాలని
అనిపించింది తపన. సో నేను ఏదో ఒక బొమ్మ చేశాను, నాకు ప్రైజ్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నేను మీకు పంపించాను, ట్రై చేశాను. అంటే అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రతి వాళ్ళకి పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇస్తాను. సో నాకు ఇది చాలా వెయిట్ అనిపించింది నాకు. అంటే ఒక ఏమి రాని ఆవిడ కూడా వేసిందంటే రావణి మీద ఉన్న భక్తే కదా. సో నా త్రూ కొంచెమన్నా చేయగలిగాను అన్నది ఒక తృప్తి. అది రీసెంట్ గా జరిగింది, రీసెంట్ గా రాదు అని అంటారు. ఇన్ని రికార్డ్స్, ఇన్ని పెయింటింగ్స్ పెట్టుకొని మీరు మీ సర్వీసెస్ ని కూడా మీరు చాలా వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ తెలంగాణ దానికి కూడా మీకు అవునండి సేవలు అందించారు కదా. సో వాటి గురించి చెప్పండి, అవి ఎలా వచ్చాయి మీకు? తెలంగాణ ఆర్ట్ సొసైటీకి వైస్ ప్రెసిడెంట్ని. సో నా త్రూ చేయాలి చాలా అనుకున్నాను. అంటే గవర్నమెంట్ హెల్ప్ కూడా నేను కావాలి అని నేను ఛానల్ పరంగా చెప్తున్నాను. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది. తెలంగాణ దానికి మీరు ఆర్ట్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ గా సో ఆ క్వశ్చన్ మళ్ళీ వేసుకున్నాను. సర్వీస్ చేశారు కదా. సో ఇది ఎట్లాగంటే ప్రెసిడెంట్ చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయాలి, అంటే ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ అలాంటివన్నీ కూడా. సో వాలాట్ అసోసియేషన్ కూడా అంటే కొన్ని వర్క్స్ వాళ్ళకి నా త్రూ ఏమన్నా హెల్ప్ అవుతే నేను అంటే ఈ వర్క్స్ ఇప్పించాలి. అంటే కొన్ని ప్రైవేట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి వర్క్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ నుంచి నేను వర్క్స్ తీసుకొని, ఇప్పుడు మిల్క్ సంబంధించినవి ఉన్నాయి, యాడ్స్ అన్నీ ఎవరు చేస్తారు? వాళ్ళ ఆర్ట్ అసోసియేషన్ వీళ్ళు ఉంటారు, వీళ్ళు చేస్తారు కదా. సో అలాంటివన్నీ వర్క్స్ ఏమంటే నా త్రూ ఏమన్నా ఉంటే నేను వాళ్ళకి ఇప్పించగలగాలి. అంటే అసోసియేషన్ సొసైటీ నుంచి చూడాలి. సో ఏమైనా అయ్యాయా మీతో? నాతో ఇంకా అవ్వలేదు అలాంటివి, అంటే నాకు టైం దొరకట్లేదు. కాకపోతే నా ఇంకా పైన ఉన్నారు కదా, సో దే లుక్ ఆఫ్టర్. అయితే రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి మేము గవర్నమెంట్ని కొంతమంది ఆర్టిస్టులు కలిసి అప్లికేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో అది వస్తే లక్కీగా దేవుడి దేవల్ల చిన్న హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అంటే నేను ఒక్కదాన్ని కదా, నా వెనకాల చాలా మంది కష్టపడతారు. నేను ఒక్కదాన్ని అని నేను ఎప్పుడు చెప్పను, చాలా కష్టపడతారు నా ఫ్రెండ్స్. సో అంటే మీ ఫ్రెండ్ సపోర్ట్ ఉంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అంటే మీదంతా ఇట్లా ప్లెయిన్ అంటే స్మూత్ గోయింగేనా? స్మూత్ గోయింగ్, అంటే హర్డల్ ఉంటాయి కానీ అవన్నీ పట్టించుకోవద్దు మనం. అవి పట్టించుకొని దాని మీదే ఫోకస్ చేస్తే మనం చేయాల్సిన కార్యక్రమం వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఎప్పుడైనా అంటే మీరు చిన్న వయసు నుంచి చేస్తున్నా అని చెప్తున్నారు కదా, ఎప్పుడైనా బ్రేక్ వచ్చిందా మీకు? అంటే చేయలేకపోతున్నా అని మదన పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉంటాయి, ఫ్యామిలీస్ అన్నాక కొన్ని అవన్నీ కొంచెం అంటే నేను అవన్నీ పట్టించుకోను. ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, చేస్తున్నా, అవన్నీ నేను పట్టించుకోను. అంటే నేను చేయాల్సింది ఏంటి, మంచి కార్యక్రమం, నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ ఇదే. మీ గోల్ ఏంటి అసలు? అంటే ఏదో సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అంటే ఒకటి నేర్చుకోవాలి. నాకు వచ్చిన విద్య, నేను పెద్ద ఆర్టిస్ట్ నేను ఎప్పుడు చెప్పను, నాకు వచ్చింది 10 మందికి నేర్పించాలి. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో ఎవరికైనా ఫ్రీగా చెప్తున్నారా? ఫ్రీగా అంటే మినిమం ఫీజు లేకపోతే అంటే చెప్పడం కష్టం, వాల్యూ ఇవ్వరు ఫస్ట్. అంటే మినిమం ఫీజు తీసుకుంటా అంతే. అంటే ఇఫ్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్ నా దగ్గర చాలా తక్కువ. అసలు అది నాకు అప్ అండ్ ఫేస్ కూడా నాకు సరిపోతుంది. కాకపోతే నేను చెయ్యాలి, ఒక 10 మంది నేర్పించాలనేది ఒకటి స్ట్రాంగ్ మీ సంకల్పం పెట్టుకున్నారు కాబట్టి. సో మినిమం ఫీజు, మీరు అన్నట్టు ఫీజు లేకపోతే, గురుదక్షిణ లేకపోతే దానికి విలువ ఉండదు. అవునక్క, నిజం, అది 100%. ఇంకొకటి మా ఛానల్ త్రూ అంటే గ్యాలరీస్ ఉంటాయి కదా, మేము ఎగ్జిబిషన్స్, ఆర్ట్ గ్యాలరీస్. సో ఎగ్జిబిషన్స్ పెట్టాలనుకున్నప్పుడు గ్యాలరీస్కి రేట్స్ కొంచెం తగ్గించాలి అనేది నా మెయిన్. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఉమెన్స్ ఉంటారు, లోవర్ ఉంటారు, హయ్యర్ ఉంటారు. హయ్యర్ ఎంత రేట్లు ఉన్నా వాళ్ళు ఆర్ట్ ఎగ్జిబిట్ చేయాలనుకున్న వర్క్స్ ఎలాంటివి ఉన్నా వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకుంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్యామిలీకి చూసుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరు. లోవర్ వాళ్ళు అంటే ఆర్ట్ వర్క్స్ ఉంటే మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు. సో వెనకడుగు వేస్తున్నారు, వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీస్ ఇప్పుడు 3-4 డేస్ అయిందనుకో, thousands of rupees ఖర్చు వస్తుంది మాకు. ఇప్పుడు ఆర్ట్ మెటీరియల్స్కి పెట్టుకోవాలి, ప్లస్ ఎగ్జిబిట్ చేసుకోవాలన్నప్పుడు దానికి పే చేయాలి. అంటే హస్బెండ్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తారు, అలాగా ఎవరో ఒకళ్ళు చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. కానీ నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ వెనక ఉంటున్నారు కదా. ఓకే, అంటే ఇప్పుడు మీరు తెలంగాణ ఆర్ట్ సొసైటీ ఆఫ్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఇప్పుడు ఇది గవర్నమెంట్ పార్టే కదా. సో దాని నుంచి ఏమి అంటే ఆర్ట్ మెటీరియల్స్ కానీ లేదంటే గ్యాలరీ సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అంటే అది ఫ్రీగా ఇవ్వాలి కదా, అది పేడ్ అవుతుంది.
అయిపోయాడు. దానికి కూడా మినిమం ఉంటుందేమో. 6,000 పర్ డే ఉంది. 6,000 పర్ డే. అక్క, ఇప్పుడు మీరంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నారు మీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. సో ఇలాంటి టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసి, మీకు తెలిసి కూడా. సో మీ ఇన్స్టిట్యూట్లో కూడా చాలామంది చేస్తున్నారు. సో వాళ్ళకి ఆర్ట్ గ్యాలరీలు పెట్టాలి అంటే, లేదు అని అంటే వాళ్ళ ఆర్ట్ని మొత్తం ఎగ్జిబిషన్ లాగా చేయాలి, మ్యూజియంలో పెట్టాలి, మ్యూజియం కాదు సారీ, వాళ్ళ ఆర్ట్ని ఎగ్జిబిషన్ లాగా ఎగ్జిబిట్ చేయాలి అని అంటే, సో వాళ్ళ అందరికీ ఒకేలా ఫైనాన్షియల్ సపోర్టింగ్ ఉండదు కాబట్టి, సో వాళ్ళకి ఏమైనా మీ తరఫు నుంచి, అంటే మీరు తెలంగాణ తరఫు నుంచి ఉన్నారు కాబట్టి, అంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి, మీ సపోర్ట్ నుంచి మీరు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతున్నారా? ఇది ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది ఆర్టిస్టులు కొంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు ఎగ్జిబిషన్స్కి, వాళ్ళు అడిగిన పేమెంట్ డిమాండ్స్కి దే కెన్ ఎగ్జిబిట్. ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, కొంతమంది అంటే నేను చేయాలని సంకల్పం బలంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఎగ్జిబిట్ చేయగలుగుతారు. సో వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్? అంటే మంచి మంచి కళాకారులు అండి, చాలా మంచి మంచి కళాకారులు ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ గవర్నమెంట్ ఇవ్వాలని నా చిన్న డిమాండ్. అంటే ఎగ్జిబిట్ పెట్టుకోవడానికి, జస్ట్ ఎగ్జిబిట్ పెట్టుకోవడానికి కొన్ని అంటే వాళ్ళు చేసిన ఆర్ట్ 10 మంది చూస్తే ఇంకా చేయాలి, మంచి మంచి ఆర్ట్ వర్క్స్ అన్ని బయటకు వస్తాయి. అన్ని వంటింటికే పరిమితం అవుతున్నాయి కదా, అంటే ఇంట్లోనే పెట్టుకుంటున్నారు, ఎగ్జిబిట్ చేయాలి, ఇంకెందుకు చేయాలక్క అని చెప్పి ఎంతమంది అంటారు. నిజంగా కూడా అడిగారు నన్ను అలాగా, ఇంకెన్ని చేసుకుంటా, ఎన్ని ఇంట్లో పెట్టుకుంటాం అని అంటారు. సో అది వెనకబడకుండా అంటే కొన్ని ఎగ్జిబిట్ చేస్తుంటే, కొన్ని సేల్ అవుతుంటే వాళ్ళ కొద్దిగా స్మాల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇన్కమ్ వస్తుంటే సో దాన్ని బట్టి ఇంకా మంచి మంచి ఆర్ట్ వర్క్స్ బయటకు వస్తాయి. ఆ కళాకారులని బయటకు తీయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ 100% ఉండాలి. ఇది ఒక చిన్న డిమాండ్ అనుకోండి, ఇంకా నన్ను రిక్వెస్ట్ అనుకోండి. కానీ ఆ ఉమెన్స్ కోసం మాత్రం గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం. ఇంకా అక్క, మీ దగ్గర ఎంతమంది ఉండుంటారు? అంటే మీరు అంత ఆవేదనతో ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది మీ దగ్గర చాలా మంది పెద్ద క్రౌడ్ ఉందని. చాలా ఉమెన్ ఆర్టిస్ట్ నేను చాలా సపోర్ట్ చేస్తాను. అంటే బేస్ వర్క్స్ నుంచి నా దగ్గర నాకు డౌట్స్ అడుగుతుంటారు. అంటే నేనేం పెద్ద ఆర్టిస్ట్ కదా, నాకున్న నాలెడ్జ్ని నేను చెప్తుంటా, ఇది ఇలా చేసుకోండి, అది అలా చేసుకోండి అని చెప్తూ ఉంటాను. సో అది అంటే అంటే తయారవుతున్నారు కదా ఆర్టిస్టులు, వాళ్ళు ఎగ్జిబిట్ చేయాలంటే వాళ్ళకి వేరే ప్లేస్ ఏం లేదు. గ్యాలరీస్కి వెళ్తే అందుబాటులో లేవు. సో ఏం చేయాలి? అట్లీస్ట్ గవర్నమెంట్ చిత్రసంత లాగా బెంగళూరులో ఉన్నట్టుగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా చిన్న కోరిక. చిన్న కోరిక కాదు, ప్రతి ఆర్టిస్ట్కి ఉన్న కోరిక అది. అంటే ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేసేదానికంటే అదే మన హైదరాబాద్లో ఉందనుకోండి, ఎక్కడో ఒక ప్లేస్లో శిల్పరామం ఉంది, ఇలాంటి ఎగ్జిబిట్ ప్లేస్ చాలా ఉన్నాయి కదా. సో అక్కడ ఎగ్జిబిట్ చేసేసుకుంటే ఇలాంటివి వాళ్ళ ఆర్ట్ వర్క్స్ అన్ని కొన్ని సేల్ అవుతుంటాయి, కొన్ని ఇంట్రెస్టెడ్ పీపుల్ ఆర్టిస్ట్ పరిచయం అవుతారు. సో వాళ్ళకు ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ చిత్రసంత కనుక హైదరాబాద్లో వచ్చింది అంటే చాలా పెద్ద హెల్ప్ అది ఆర్టిస్టులకి. చిత్రసంత మన కర్ణాటకలో ఉంది, అది బెంగళూరులో ఉంది. అది ఎవ్రీ ఇయర్ అక్కడ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. అది మన గవర్నమెంట్ కూడా మనకి ఎందుకు చేయకూడదు, చేయాలి. తెలంగాణ ప్రభుత్వం చాలానే సపోర్ట్ చేస్తుంది. సో మీరు అన్నట్టు అంటే మహిళలకి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తే మంచి మంచి ఆర్టిస్టులు వాళ్ళు ఎంత స్ట్రగుల్డ్ లైఫ్ అయినా కూడా వాళ్ళు బేర్ చేసుకున్న ఆర్ట్లోనే మాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. సో ఆర్ట్ వర్క్స్ బయట సేల్ అవుతాయి, ఇంకా మాకు ఇంకా జోష్ పెరిగి ఇంకా మంచి మంచి ఆర్ట్ వర్క్స్ చేస్తాము కదా, డిఫరెంట్ ఆర్ట్ వర్క్ ఫార్మ్స్ చేస్తాము. సో పెద్ద హెల్ప్ అవుతుంది మాకు. సో ఇప్పుడు మీరు చేసిన ఆర్ట్లన్నిట్లో తంజావూర్, నిర్మల్, కలంకారీ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు వీటికి ఏమైనా పేర్లు పెట్టారా మీరు? లేదండి, ఏం పేర్లు పెట్టలేదా? దానికి ఏం పేర్లు లేవు. అంటే జస్ట్ క్రాఫ్ట్ అంటే డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్స్ అంతే. అది జస్ట్ ఆర్ట్ అంటే మనకి ఏ థాట్ వస్తే ఇంకా దానిపైన చేయడం అంతే. ఆ మూమెంట్లో ఆ ఎగ్ పట్టుకున్నప్పుడు నేను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాను. మీ మైండ్లో ఏది స్ట్రైక్ అయితే అది అక్కడ పడిపోతుంది అన్నమాట ప్రింట్. నేను ఉమెన్ పడే స్ట్రగుల్డ్ లైఫ్ కూడా ఒకటి పెయింటింగ్ చేశాను. అంటే చిన్నప్పుడే అంటే అమ్మాయిలు ఎన్నో రకాలుగా ఫేస్ చేస్తుంటారు కదా. సో ఒక పెయింటింగ్లో మొజాయిక్ స్టైల్ వర్క్, అంటే లైఫ్ అంతా కూడా బ్రేక్స్ లాగా ఉంటుంది కదా. సో మొజాయిక్ స్టైల్లో అమ్మాయి కళ్ళు అంటే నీరు కాడుతున్నట్టుగా ఉంటుంది, నైఫ్ పట్టుకొని గొంతు కోస్తున్నట్టుగా ఉంటుంది, లేదా మంటల్లో ఉన్నట్టుగా ఉంటుంది. అదే టెండర్ లీవ్స్లో కూడా చూపించాను. అంటే నేచర్ టు ఉమెన్ అంటే ఇది కదా, దగ్గర కనెక్షన్ కదా. సో అందుకనే అది ఒకటి పెయింటింగ్ చేశాను. అందుకే అది చూపిస్తాను. కవులు కూడా నేచర్ తో అమ్మాయిని పోలుస్తారు. సో మీరు కూడా అదే చేశారు అనమాట. మీ ఆర్ట్ని అలా అమ్మాయిని
పుట్టుక నుంచి తను చనిపోయేంత వరకు అన్ని స్టేజెస్ని మీరు ఆర్ట్ రూపంలో చూపించాను. సో అక్క, మీరు ఏదైతే గవర్నమెంట్ని కోరుకుంటున్నారో సో అది 100% మన వాళ్ళు చూడాలి. సో ఇది కూడా కరెక్టే కదా అని వాళ్ళు కూడా ఆలోచించుకొని సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను దూసరి మీడియా నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ, టీం అందరికీ కూడా. సో చూసారు కదా, ఇవాళ మన దూసరి మీడియాలో కాసుల పద్మావతి అక్కతో మనం కలిసాము. ఆవిడ ఆర్ట్ గురించి అన్నీ చూసాము, మాట్లాడాము, ఆవిడ మాటలోనే తెలుసుకున్నాము. సో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏది సాధ్యం కాదు అనడానికి అతిశయోక్తి కాదు అసలు. సో వాళ్ళకున్న కొంత సమయాన్ని, అంటే ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ టాలెంట్ని కూడా వాళ్ళు నిరూపించుకోవాలి అని అంటే వాళ్ళకున్న కొంచెం టైంని కూడా చాలా హ్యాపీగా చాలా ఉపయోగించుకుంటే ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు. సో గర్ల్స్ బీ రెడీ. సో థ్యాంక్ యూ అక్క సో మచ్. థ్యాంక్ యూ. దూసరి ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.